2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు. అక్టోబర్ మాసం నుంచి డిసెంబర్ మాసంలో ఎస్పెషల్లీ ఈ గ్రహాల మార్పిడి వల్ల నక్షత్రాల వారికి కనుక మనం చూసుకున్నట్లయితే ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది, వీటి గురించి మనకి క్లియర్గా విశ్లేషణ ఇవ్వడానికి ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. అక్టోబర్ మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు మృగశిర నక్షత్రం వారికి 1, 2, 3, 4 వారికి ఈ గ్రహాల మార్పిడి వల్ల ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందంటారు? ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? మృగశిర నక్షత్రం 1, 2 పాదములు వృషభ రాశిలో సంచారం చేస్తుంటే 3, 4 పాదములు మిథున రాశిలో సంచారం అనేటువంటి జరుగుతుంది. ప్రధానంగా మనం చూస్తే అమ్మా 1, 2 పాదం వాళ్ళకి 3, 4 పాదం వాళ్ళకి విడివిడిగా వాళ్ళ యొక్క ఫలిత భాగం ఉంటుందండి. 1, 2 పాదం వాళ్ళకి కాస్త ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటే 3, 4 పాదం వాళ్ళకి కాస్త ఫేవరబుల్గా కనబడుతుంది అని చెప్పచ్చు. ఎందుకు అంటే 1, 2 పాదం వాళ్ళకి 10th హౌస్లో శని రాహువులు ఉండడం, తర్వాత 3వ స్థానంలోకి గురుడు వెళ్ళడం, దీని యొక్క ప్రభావాల చేత ఫస్ట్ మనం చూద్దామండి. గురుడు అనేటువంటి ఆయన 1, 2 పాదం వాళ్ళకి 3వ స్థానంలోకి వెళ్ళారు. దీనివల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి, రుణబాధలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి, ఒత్తిడి అనేటువంటిది ఎక్కువగా పడుతుంది, తెలివితేటలతో నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పచ్చు. ఎందుకు అంటే మంద బుద్ధి భ్రంశో అని శాస్త్రం చెబుతుంది. అంటే అంతటి తెలివైన వాళ్ళు మృగశిర నక్షత్రం వాళ్ళు కూడా ఒక ట్రాప్లో పడతారు. అది ఎక్కడి నుంచి కనబడుతుంది. సో చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు, జాబ్స్ ఏదైనా మారేటప్పుడు, కెరీర్లో నిర్ణయం తీసుకునేటప్పుడు వేరే కేర్ఫుల్గా ఉండాలి. అయితే ప్రధానంగా 1, 2 పాదం వాళ్ళకి ఇంకా చూస్తే అమ్మా 10వ స్థానంలో శని రాహు అనేటువంటి 2 ప్లానెట్స్ కంజంక్షన్ కనబడుతోంది. దీనివల్ల ఏం జరుగుతుంది? కంటక శని అనేటువంటిది ఏర్పాటు కాబోతుంది అనమాట. కంటక శని ఏర్పాటు అయిన తర్వాత కెరీర్లో ట్రాన్స్ఫర్స్, బదిలీలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్లేస్ మారడం అన్నమాట. తర్వాత ఏంటంటే ఫ్యామిలీకి దూరంగా ఉండడం, ఒంటరిగా ఉండడం, హార్డ్ వర్క్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. కెరీర్లో సడన్ ఈవెంట్స్ అనేవి ఎక్కువగా జరుగుతాయి. అండ్ మేజర్లీ యాక్సిడెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదముల విషయంలో 1, 2 పాదం వాళ్ళు వెరీ కేర్ఫుల్గా ఉండాల్సిందే. ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండండి, లేదా గాయాలు పాలు అవుతాయి. జాగ్రత్త కోసం చెబుతూ ఉన్నానని జాగ్రత్త పడండి. అయితే ప్రధానంగా 4వ స్థానంలో కేతుగ్రహ సంచారం, ఇది కూడా కెరీర్లో ఒడిదుడుకులు ఉంటాయి అని చెప్పేటువంటిదేనండి. అయితే దీంతో పాటుగా కుటుంబ పరంగా ఒత్తిడి అనేటువంటిది పెరిగే అవకాశం ఉంటుంది. 4th కేతు కాబట్టి మిస్అండర్స్టాండింగ్స్, తర్వాత 4th కేతు కాబట్టి వృత్తిలో కాస్త సాటిస్ఫాక్షన్ లేకపోవడం, ఏదో చేస్తున్నాననే టైంపాస్ వ్యవహారంలో ఉంటుంది. అలాంటివి కూడా లేకుండా చాలా జాగ్రత్తగా డిసెంబర్ దాకా జాగ్రత్తగా చూసుకోండి. 5th హౌస్లో శుక్రగ్రహ సంచారం అక్టోబర్ 9 దగ్గర నుంచి కనబడుతోంది కాబట్టి అక్టోబర్ 10th తర్వాత ఒక స్త్రీ మూలకంగా ధనయోగం పట్టబోతోంది అని చెప్పచ్చు. స్వల్పంగా పట్టేటువంటి రాజయోగాలు మంచివి కూడా ఉన్నాయి. అది ఒక స్త్రీ వల్ల మీకు కలగబోతోంది, ఖచ్చితంగా బాగుంటుంది. అయితే సినీ, నాటక, కళారంగాలు, నృత్య, గీత, వాద్యాది రంగాలు, క్రియేటివ్ ఫీల్డ్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, యాక్టింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఏఐ కానీ, వర్చువల్ రియాలిటీ కానీ, ఇలాంటి క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకైతే కొద్దిగా పర్వాలేదండి, బాగుంటుంది, ప్రాబ్లం ఏమీ లేదు. 6thలో రవి బుధ కుజగ్రహాలు యోగిస్తున్నాయి. అక్టోబర్ 17 దగ్గర నుంచి క్లస్టర్ ఏర్పడింది. దీనివల్ల రాజకీయ యోగాలు, రాజకీయ పరంగా ఉన్నటువంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. పనులన్నీ కూడా అనుకున్న సమయానికి పూర్తవుతాయి. కుటుంబంలో ఒడిదుడుకులు, ఆరోగ్య సమస్యలు వచ్చినా అధిగమించి దాన్ని ఈజీగా ఓవర్కమ్ చేస్తారు, పర్వాలేదు. వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి ఇంకా బాగుంటుంది. ఎప్పటి వరకు అంటే అక్టోబర్ 26 వరకు మాత్రమేనండి. అక్టోబర్ 26 తర్వాత మిశ్రమంగా 60-40లా బాగుంటుంది. అయితే బుధగ్రహ సంచారం వల్ల వ్యాపారంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు, పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడిదారుడు ఎవరైతే ఉంటారో జాయింట్ వ్యాపారం, పార్ట్నర్షిప్లో వెళ్ళేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి శాస్త్రం చెబుతోంది. అయితే మేజర్లీ మృగశిర 1, 2 పాదం వాళ్ళు కెరీర్ విషయంలో జాగ్రత్తగా ఉండండి, హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండండి, వాహన ప్రమాదముల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ 3 కనుక జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది, ప్రాబ్లమ్స్ ఏమీ లేవమ్మా. 3, 4 పాదం వాళ్ళకి వెరీ ఫేవరబుల్ టైం. ఎందుకు అంటే 2nd హౌస్లోకి గురుడు వచ్చారు.
2వ స్థానంలోకి గురుగ్రహ సంచారం యోగదాయకము, వివాహం అవుతుందండి 100%. కెరీర్లో సెటిల్మెంట్ ఉంటుంది, అది పర్మనెంటా ఆర్ లేకపోతే టెంపరీగా పక్కన పడితే ఊహించినటువంటి స్థాయి కన్నా ఇంకా ఎక్కువే వస్తాయి. డబ్బు, పేరు అన్నీ వస్తాయి. శుభకార్యాలన్నీ కూడా జరిగేటువంటి యోగం చాలా బాగుంది. బిజినెస్లో కూడా మంచి గ్రోత్ అనేటువంటిది చూస్తారమ్మా. ఎవరు? 3, 4 పాదం వృషరా వాళ్ళు. తర్వాత 3వ స్థానంలో కేతు యోగిస్తున్నారు. సోదరీమణుల వల్ల కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు, టూర్స్ అండ్ ట్రావెల్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు, దైవానుగ్రహం కావాలని కోరుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. మంత్రసిద్ధి యోగం కూడా సిద్ధిస్తుంది. దైవానుకూలత, పుణ్య కార్యక్రమాలు చేస్తారు, దాన ధర్మములు అనేటువంటివి చేస్తారు, చాలా బాగుంటుంది. 4th శుక్రుడు యోగిస్తున్నారమ్మ. దీనివల్ల ఏంటంటే విమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అది లవ్ విషయంలో, ప్రేమ వ్యవహారాల్లో బాగుంటుంది. కుటుంబంలో మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, శుభకార్యాలు జరిగేటువంటి యోగం, నూతన వస్త్రాలు, వాహనాలు, వస్తువులు కొనుగోలు చేసే యోగం, బంగారము కొనుగోలు చేసే యోగం కూడా ఇది ఖచ్చితంగా జరుగుతుంది. బంగారం కూడా కొనేటువంటి యోగం ఉంది. పంచమంలో రవి బుధ కుజగ్రహ సంచారాలు బాగున్నాయి. ఎందుకు అంటే రవి బుధ కుజగ్రహ సంచారాలు అక్టోబర్ 17 నుంచి నవంబర్ 17 దాకా, ఆ 1 మంత్ మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే నవంబర్ 17 తర్వాత నుంచి చాలా బాగుంటుందండి. ఎందుకు అంటే రవి యోగిస్తారు, అక్కడ బుధుడు యోగిస్తారు, కుజుడు కూడా యోగిస్తారు. దీనివల్ల వ్యాపారస్తులకి బాగుంటుంది, రాజకీయ పరంగా బాగుంటుంది, రియల్ ఎస్టేట్ పరంగా బాగుంటుంది, ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది. ఇంట్లో కుటుంబంలో ఉండేటువంటి సమస్యలు కూడా అన్నీ తొలగిపోతాయి అని చెప్పచ్చు. ఆ 1 మంత్ నుంచి ఎక్స్ట్రాడినరీగా చేంజెస్ అన్నీ కనబడతాయండి. 9వ స్థానంలో శని రాహువులు. ఈ టైంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే, మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చారంటే 1% కూడా అవి తిరిగి రావు. కాబట్టి వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి. ఇందాక ఇక్కడ చూస్తే మీకు పంచమంలో రవి నీచస్థితి అక్టోబర్ 17 నుంచి నవంబర్ 17 దాకా. 9th రాహు. తండ్రి యొక్క ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలండి. తండ్రికి లేదా ఇంట్లో పెద్దవాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చే అవకాశాలు, లేదా తల్లి దగ్గర నుంచి కానీ తండ్రి దగ్గర నుంచి కానీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ యొక్క ప్రాబ్లం, ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాల్లో అక్టోబర్ 17 తర్వాత చాలా మార్పులు వస్తాయండి, పెను మార్పులు. తద్వారా బిజినెస్ లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. సో కొంచెం జాగ్రత్త పడండి. తర్వాత మేజర్లీ ఈ 3 నెలల్లో శుభవార్తలు, శుభకార్యాలు, తర్వాత మంచి జరిగే అవకాశాలే 3, 4 పాదం వాళ్ళకి ఎక్కువగా కనబడుతున్నాయి. స్వల్ప దోషమైనటువంటి రవి నీచ స్థితిలోకి వెళ్ళడం, రాహు భాగ్యంలో ఉండడం లాంటివి ఉన్నాయి. కాబట్టి దుర్గాదేవికి ఆరాధన ఎక్కువగా చేయండి. దుర్గా ఆరాధన అద్భుతమైన శుభ ఫలితాలు కలగజేస్తుంది. భైరవీ హోమం కానీ, వనదుర్గా మహావిద్య కానీ చేయడం వల్ల ప్రమాదములు అనేటువంటివి తప్పుతాయి. చాలా బాగుంది. సో ఓవరాల్గా మృగశిర నక్షత్రం 1, 2, 3, 4 పాదం వాళ్ళకి మిశ్రమ ఫలితాలు, 1, 2 పాదం వాళ్ళకి ఎలాగా, 3, 4 పాదం వాళ్ళకి ఎలాగా కనబడుతున్నాయండి. సో పర్సనల్ చార్ట్ చూసుకోండి. ఏదైనా మీకు 3, 4 పాదం వాళ్ళైతే చూసుకోకర్లేదు, ఏదైనా చేంజెస్ కావాలన్నా చేసుకోవచ్చు. 1, 2 పాదం వాళ్ళైతే పర్సనల్ చార్ట్ గమనించుకుని గురుబలం ఉందా, దశాంతర్దశలు ఏం నడుస్తున్నాయి, D10 చార్ట్లో ఏముంది, సరైన దారిలో వెళ్తున్నారా, ఎక్కడైనా డీవియేషన్ అవుతూ ఉంటే చాలా జాగ్రత్త పడండి. సో బ్లాకేజెస్ అనేటువంటివి 1, 2 పాదం వాళ్ళకి ఉన్నాయి. కాబట్టి సరైనటువంటి పరిహారముగా శివుడికి సంబంధించి లేదా లక్ష్మీ కుబేరుడికి సంబంధించినటువంటి పూజలు నిర్వహించడం వల్ల చాలా మంచి శుభ ఫలితాలు కనబడతాయమ్మా. మీరు అన్నట్టుగానే ఉమ్మగారు, ఇంకా ఎవరికైనా కూడా ఈ గ్రహాల మార్పిడి వల్ల వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి తగ్గట్టుగా మాకు పరిష్కారం కావాలి అని ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మ. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ప్రతి అంశము కూడా గోచారానికి సంబంధించినటువంటిదండి. పర్సనల్ చార్ట్ అనేటువంటిది మీ యొక్క కర్మ రూపంలో అనేక రకాలుగా గ్రహస్థితి రూపంలో కనబడుతూ ఉంటాయి. సో చాలామంది సరైనటువంటి గైడెన్స్ లేక ఏ దారిలోకి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఏ డెసిషన్ తీసుకోవాలి, ఇప్పుడు ఏం చేస్తే మంచిది, టైం ఎలా ఉంది, ప్రతిదీ చాలా సందేహాలు ఉంటాయి. అలా ఎవ్వరికి ఏది కావాలన్నా ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటాను. అపాయింట్మెంట్ తీసుకోండి. వివరాలు కావాలనుకుంటే కింద నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఏదైనా దోషం ఉంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అమ్మగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ.